కేసీఆర్ కుమార్తె అలాగే త్వరలో పార్టీ పెట్టబోతున్నటువంటి ప్రస్తుత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అలాగే కేటీఆర్ సోదరి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత విషయంలో చెప్పేదేమీ లేదు అని చెప్పారు. మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలు తండ్రిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు కానీ ఏడిపించద్దు అన్న వ్యాఖ్య తొలిసారి చేశారు. ఈ రాజకీయం ఉంటుంది పోతుంది కానీ ఇతరుల్ని బాధపెట్టే తీరు మంచిది కాదు. రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు, ప్రజల ఆదరణ ముఖ్యం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. చెల్లిని ఒక్క మాట అనలేదు కానీ ఆవిడ పదాలు తండ్రిని అవమానిస్తా, తండ్రి 10 ఏళ్ల పాలనని అవమానిస్తా, ఆ వ్యవహారాన్ని అన్యాయంగా చిత్రీకరిస్తున్నదన్నటువంటి ఆగ్రహాన్ని ఆవేదనగా మలిచి ప్రజలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నారు కేటీఆర్. మరి ప్రజలు ఎలా ట్రీట్ చేస్తారు ఈ వ్యవహారంలో అన్నటువంటి దాని మీద ఆయన వ్యాఖ్యలు ఆధారపడి ఉన్నాయి.